ఈ రోజు మేము చెప్తున్న ఈ సిరీస్ లో కథలు జ్ఞానం కన్నా సిరీస్ స్టార్ట్ చేసే ముందు ఏదైతే మేము నిరాకారుడికి కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. అసలు అదే ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలంటే. సో యోగం ద్వారా ఏమవుతుందంటే ఎందుకు నిరాకారుడికి కనెక్ట్ అవ్వాలి అన్నది మీకు మళ్ళీ ఒక్కసారి స్క్రీన్ మీద భగవద్గీత 4వ చాప్టర్ 6వ శ్లోకం వేసి చూపిస్తున్నాం. ఏమని? జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమనర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను, అవతరిస్తాను. సో ఈ ఫస్ట్ పాయింట్ కి యాడ్ చేయండి అందరు. ఎందుకు మనం నిరాకారుణ్ణి చెయ్యాలి అని చెప్పేసి. సో జనన మరణాలు లేని నేను అన్న ఈ మాటను ఎవరు అంటున్నారు? నిరాకార శివ భగవానుడు అంటున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో నిరాకార శివ భగవానుడు ఈ మాట అంటున్నారు. తర్వాత ఇక్కడ భవిష్యమాలిక పురాణంలో ఇక్కడ దీని అర్థము ప్రభువు సాంసారిక కర్మల్లో ఉండును కానీ వారిని ఎవరు గుర్తించలేరు. భగవాన్ కలిగి ధర్మస్థాపన చేసే వరకు కూడా వారిని ఎవరు గుర్తించలేరు. కానీ కొందరు భక్తులు భగవంతుని గుర్తించదురు. సో ఇప్పుడు మనం చూసిన దాంట్లో 4వ అధ్యాయం 6వ శ్లోకంలో జనన మరణాలు లేని నేను అన్నది నిరాకార శివ భగవానుడు అంటున్నారు. ప్రభువు సాంసారిక కర్మలలో ఉండును అన్నది ఎవరంటే నారాయణుడు. సో నారాయణుడు ఈ రోజు నరు నుండి నారాయణుడు ఎలా అయ్యాడంటే నిరాకార శివ భగవానుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా అయ్యాం. సో నిరాకార శివ భగవానుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. సో ఈ స్పష్టత గనక మనకుంటే నిరాకారుడికి కనెక్ట్ అవ్వాలన్న విషయం మనకు తెలుస్తుంది. ఇటువైపు అందరూ స్క్రీన్ కి కుడివైపున చూడండి. ప్రపంచంలోని అన్ని మతాలను ఏకీకరించి ఒకే ఒక మత స్థాపన కానుంది, అదే విశ్వ సనాతన ధర్మం. సో అంటే అన్ని మతాలు వెళ్ళిపోయి సనాతనలో కలిసిపోతాయి. అది చెయ్యండి, ఎందుకంటే గొడవలన్నీ అక్కడే స్టార్ట్ అయిపోతుంది. సో అది ఎలా జరుగుతుంది ఏంటన్నది కూడా మనం రాబోయే ఎపిసోడ్లలో చెప్తాం. కానీ ఈ స్పష్టత ఈ యూట్యూబ్ ద్వారా వినే విద్యార్థులందరికీ చాలా అవసరం. ఈ పాయింట్ కనుక అర్థమైతే డైరెక్ట్ గా నిరాకారుడికి కనెక్ట్ అయినప్పుడు మన ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది. ఆ పాపం వినాశనం అయిన తర్వాత మీరు ఏ కోడలితో సమస్య ఉందంటున్నారో, ఏ అల్లుడితో సమస్య ఉంటుందంటున్నారో అటు నుంచి సమస్యలు రావని కాదు, వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఆత్మలో వినాశనం అవ్వలేదు కదా. మీరు కనెక్ట్ అయ్యారు శివుడికి, కానీ వాళ్ళు అవ్వలేదు కదా. సో అప్పుడు ఏమవుతుంది? మీ ఆత్మలో పాపం వినాశనం అయినప్పుడు కోడలి నుంచి గాని అల్లుడి నుంచి గాని సమస్య వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రత మీ మీద పడదు.